అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఎం సిఐటియు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరికలలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ వంకపంపు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సిపిఎం ఆఫీస్ వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన సభకు రాష్ట్ర నాయకులు భూపాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే నేపథ్యాన్ని ప్రాధాన్యతను వివరించారు. కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సింగరేణి లాంటి సంస్థలను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేస్తుండడం అమానుషమని ఖండించారు. సంస్థ మనుగడకు, కార్మిక హక్కుల భద్రతకు గొడ్డలి పెట్టు లాంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి మళ్ళీ నిరుద్యోగం పెరిగిపోతున్న పరిస్థితి మనం అందరం గమనంలో ఉంచుకోవాలి. కాబట్టి మళ్ళీ మనం మేడే స్ఫూర్తితో మరో పోరాటాన్ని మరి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అందుకే దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కూలి సంఘాలన్నీ ఏకమై మే 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ సార్వత్రిక సమ్మెని సిపిఎం పార్టీ ఎర్ర జెండా కూడా బలపరుస్తూ మే 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మే 20 తారీఖు సమ్మె కావచ్చు, ఈరోజు మేడే కావచ్చు, అనేక రకాల సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు సిపిఎం పార్టీగా కూడా అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,00,000 మంది పేదవాళ్లు ఈరోజు మొత్తం అనేక రకాల 60-70 కేంద్రాలలో ఈరోజు వేల మంది పేదవాళ్ళు ఈరోజు గుడిసెలేసుకొని నివాసం అంటూ మాకు పట్టా సర్టిఫికేట్ లేవని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? భూములు లేవని చెప్తా ఉంది, భూముల్ని ఖాళీ చేస్తా ఉంది. నిన్నగాక మొన్న వరంగల్ జిల్లా మహబూబాద్ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మళ్ళీ పోలీసులను పెట్టేసి మొత్తం గుడిసెల్ని కూల్చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. గుడిసెలు వేసుకున్న వాడు సంవత్సరమైనా, 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా ఇంకా పట్టలు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మన పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలో మన పార్టీ, మన నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మీరు పోరాటాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఒక స్టెప్ దిగొచ్చి చర్చలు చేసి మాట్లాడి కొన్ని గుడిసెలు తీసేస్తే పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి పట్టాలు ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు కూడా పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు కట్టియాలి. ఈరోజు మనకే కాదు, మొత్తం ఈ యొక్క గోదావరికని ప్రాంతమే కాదు, పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మేడే సందర్భంగా. అదే సందర్భంలో ఈ దేశంలో వేల ఎకరాల భూములు ఉన్నాయి, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈరోజు ఆనాడు చూసాం మనం, కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా నాయకత్వంలో భూ పోరాటాలు జరిగినాయి. దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి మనం ఉద్యమాలు చేశాం. ఆ రకంగా పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని చెప్పేసి మనకు తెలిసింది. ఆ కమ్యూనిస్టుల నాయకత్వంలో చేసినటువంటి పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరాల ఆనాడు కమ్యూనిస్టులు ఎర్ర జెండా నాయకత్వంలో భూ పంపిణీ చేశారు. ఆ తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ దిగి వచ్చి దేశవ్యాప్తంగా మొత్తం పేదవాళ్ళకందరికీ భూములు పంచివ్వడానికి ఒక చట్టం తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ భూస్వాముల భూములు తీసుకొని సీలింగ్ యాక్ట్ ని ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి 50 ఎకరాలు మాత్రమే ఉండాలని చెప్పేసేటువంటి చట్టం వచ్చింది. ఆ రకంగా భూ పంపిణీ జరిగింది అంటే, భూములు వచ్చాయంటే, భూ సీలింగ్ చట్టం వచ్చిందంటే అది ఎర్ర జెండా కమ్యూనిస్టుల నాయకత్వంలో చేసినటువంటి పోరాటాలు తప్ప ఏ కాంగ్రెస్ పార్టీ, ఏ బీజేపీ పార్టీ చేయాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు వై తుమ్మల రాజారెడ్డి, ముత్యంరావు, మహేశ్వరి, మెండె శ్రీనివాస్, వేల్పుల కుమారస్వామి తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.